కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. కాల్విన్ అను భక్తుడు ఈ వాక్య భాగమును ఇలాగ తర్జుమా చేశాడు. నా ప్రాణమా దేవుని ఎదుట మౌనముగా నుండుము. తొందరపడక నెమ్మదిగా ఉండుము. నీ శత్రువులు నీ చుట్టూ గుంపుకూడి భాషాను వృషభాల వలె ఆవరించి నిన్ను బాధించుచున్నారు. అయితే నా ప్రాణమా నీవు నీ దేవుని యందు విశ్రమించుము. నీ శత్రువులు శక్తిమంతులు కావచ్చు, కానీ నీ దేవుడు సర్వశక్తిమంతుడు. నీ సమస్యలు ఎంతో బాధాకరమైనవి, కానీ నీ దేవుడు నీ సమస్యల కన్నా పైనున్నవాడు. ఆయన తప్పక నిన్ను సమస్యల నుండి విడిపించును. నా ప్రాణమా ఆందోళన చెందకము. దుష్టులు నెమ్మది కలిగి కలవరం చెందుతుంటారు. నీవైతే వారి వలె ఉండకు. కష్టములను బట్టి నీ ఆత్మను కలత చెందనీయక మౌనంగా నుండుము. నీ భారము యెహోవా మీద మోపుము. ఆయన ఒడిలో నిద్రించుము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. ఆయన అన్నిటిపై అధికారము కలిగినవాడు. అన్ని పరిస్థితులు ఆయన ఆధీనంలోనున్నవి. ఆయన ప్రతి చర్య ఆశీర్వాదము కలుగజేయునది. ఇలాంటి ఆత్మీయ స్థితిలో మనముండుటకు కృప కలుగునుగాక. సమస్యలు వచ్చినప్పుడు నిమ్మళముగా ఉండటం కష్టమైన పని. ఆపద్దినమునందు కదలక నిశ్చలముగా ఉండుట గొప్ప కృపా కార్యము. దేవునిలో కదలక నిశ్చలముగా ఉండుట, ఆయన చిత్తమును చేయుటకు మాత్రమే వేచియుండుట ఎంతో శ్రేష్టమైనది. దానికంటే మధురానుభూతి ఇంకొకటి ఉండదు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఈ వాక్య భాగంలో ముందుగా కీర్తనాకారుడు తన ప్రాణమునకు బోధించుచున్నట్లు, తర్వాత దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్లు కనపడుచున్నది. ఇక్కడ కీర్తనాకారుడు ఒక బోధకుడై ఉన్నాడు. ఆయన తన బోధ వినువారిలో తనను ఒకనిగా చేసుకుంటున్నాడు. తనకు బోధించుకొనని బోధకుడు తన శ్రోతలలో ముఖ్యమైన వ్యక్తిని విస్మరించుచున్నాడు. ఏకాంత సమయంలో మౌనముగా తనకు తాను బోధించుకొనని వానికి బోధన ఎలా ప్రారంభించాలో తెలియదు. మనము ముందుగా మన ప్రాణమునకు బోధించుకోవాలి. మన బోధ ద్వారా మన సొంత ఆత్మలను కదిలించగలిగితే ఇతర ఆత్మల మీద కూడా ప్రభావం చూపించగలము. దావీదు ఎవరి దగ్గర తన బోధ ప్రారంభించుచున్నాడో చూడండి. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము. అతడు తన అంతరంగముకు బోధించుచున్నాడు. నా ప్రాణమా నీకే నేను బోధించుచున్నాను. నీవు త్రోవ తప్పినట్లయితే వ్యర్థమైన వాటిని నా కన్నులు అనుసరించును. నా పెదవులు అబద్ధములాడును. రక్తము చిందించుటకు నా పాదములు పరిగెత్తును. చెడు చేయుటకు నా చేతులు జోక్యం చేసుకొనును. నా ప్రాణమా నేను నీకు బోధించెదను. కొందరు తమ ముఖాలకు బోధించుచు తాము అనుభూతి చెందని భావములను తమ ముఖంలో చూపిస్తారు. నా ప్రాణమా నేనైతే నీకే నేను బోధించుచున్నాను. ఈ వాక్యపు లోతులోనికి వెళితే మొదటగా కీర్తనాకారుడి భావమేమనగా, నా ప్రాణమా నీ జీవితంలో దేవునిని నీ ఏకైక గురిగా కలిగియుండుము. నా ప్రాణమా దేవుని కొరకు మాత్రమే కనిపెట్టుకునియుండుము. ఆయనను నీ అత్యున్నత ఆశగా ఉంచుకొనుము. నీ పనులన్నిటిలో ఆయన్నే నీ లక్ష్యముగా కలిగియుండుము. ఎంతోమంది దేవునిని సేవించుట కాక అల్పమైన వాటిని తమ జీవిత లక్ష్యముగా చేసుకొని తమ జీవితాన్ని నష్టపరుచుకొనుచున్నారు. ఈ లోకంలో జీవించి అనేక గొప్ప పనులు చేసినప్పటికీ అసంతృప్తితో చనిపోయిన అనేక మంది జీవిత చరిత్రలు నేను గమనించాను. ఎందుకంటే వారు మొదట దేవుణ్ణి, ఆయన నీతిని వెదకలేదు. వాల్టర్ స్కాట్స్ అను గొప్ప ప్రసిద్ధి చెందిన గనుడైన వ్యక్తి కలడు. అతడు ఒక ఘనమైన రచయిత, కవి. బహుశా అతనికున్న మేధో సంపత్తితో ఎవరూ సరితూగలేరు. అతను ఒక మంచి వ్యక్తి అని నేను భావిస్తున్నాను, మరియు అతడు ఒక క్రైస్తవుడు. అయితే ఆయన తన జీవిత లక్ష్యం ఎంచుకోవటంలో ఒక తప్పు చేశాడు. అతడు తాను ఒక గొప్ప ఎస్టేట్‌కు ప్రభువుగా నుండి, గొప్ప కుటుంబమును, తరతరాలు గొప్పగా చెప్పుకునే ఒక వంశమును కలిగి ఉండాలని అనుకున్నాడు. తన జీవిత లక్ష్యాన్ని చేరుకోవటానికి అతడు ఎంతో కష్టించేవాడు. ఎంతో దాతృత్వము కలిగిన వ్యక్తి కూడా. అయితే చివరకు అతను విచారముతోనూ ఏమీ సాధించని వ్యక్తిగా మరణించాడు. అతడు గొప్ప ఆస్తులను సమకూర్చుకున్నాడు. తన కొరకు గొప్ప భవంతులు కట్టుకున్నాడు. ఒక దుర్దినమున అతని ఆస్తి అంతా చెల్లాచెదరైపోయింది. అతడు దేని కొరకై జీవించాడో దానిని కోల్పోయాడు. పేరు ప్రఖ్యాతుల కొరకు ఆస్తి సమకూర్చుకొనుటకు, గొప్ప వంశము కలిగి ఉండుట కొరకు కాక, ఉన్నతమైన జీవిత ఆశయం కొరకు శ్రమించి ఉంటే బహుశా ఇవన్నీ అతనికి దొరికేవేమో. దేవుడు నాకిచ్చిన మేధోశక్తిని అనేక మందిని క్రీస్తునొద్దకు నడిపించుటకు, అనేకులకు బుద్ధి చెప్పుటకు, పాపము ఒప్పించుటకు ఉపయోగించెదను అని అనుకుని ఉంటే ఎంత బాగుండేది.
అలా చేసుంటే బహుశా అతడు బీదవానిగా చనిపోయి ఉండవచ్చు. కానీ దుఃఖముతో కాక తన గురిని చేరుకున్న వాని వలె సంతోషంతో మరణించేవాడు. మనము దేవుణ్ణి మాత్రమే మన జీవిత గురిగా చేసుకున్నట్లయితే మనం ఎంతో నిర్భయముగా, నెమ్మదితో ఉండగలము. ఏమి జరిగినప్పటికీ, అయ్యో! ఇతడు ఏమి కోరుకున్నాడో అది పొందకుండానే చనిపోయాడని మన గురించి ఎవరూ చెప్పలేరు. మీలో ఎంతోమంది ఇదే తప్పును చిన్న చిన్న విషయాల్లో చేస్తున్నారు. మీరు మీ వ్యాపారపు అభివృద్ధి కొరకు ప్రాకులాడుచున్నారు. మీరు అసంతృప్తికి లోనవుతారు. మీరు పేరు ప్రతిష్టల కొరకు ఆరాటపడుచున్నారు. అయితే మీరు విచారముతోనూ, బాధతోనూ మరణిస్తారు. మీలో కొందరు గౌరవప్రదమైన జీవితము కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. బహుశా అదే మీ ఆశయం కావచ్చు. అయితే మీకు నిరాశే మిగులుతుంది. ఒకవేళ మీరు అది పొందుకున్నప్పటికీ అది నీటి బుడగ వలె మాయమైపోతుంది. దేవునిని మాత్రమే నీ జీవితపు లక్ష్యముగా చేసుకొనుము. అప్పుడు ఇవన్నీయు నీకు సమకూర్చబడును. సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభసాధకమయ్యున్నది. దేవుణ్ణి మాత్రమే తన ప్రాథమిక గురిగా కలిగి ఉన్న క్రైస్తవుడు కోల్పోయేదేమీ ఉండదు. అయితే వేరే ఏదైనను నీ లక్ష్యముగా చేసుకున్నట్లయితే నీవు నీ బలమంతటితో పరిగెత్తినను నీ గురిని నువ్వు చేరుకోలేవు. ఒకవేళ నీవు చేరుకున్నప్పటికీ నీవు నీ కిరీటాన్ని, మెప్పును దేవుని యొద్ద నుండి పొందుకోలేవు. నా ప్రాణమా దేవునిని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయనను సేవించుట, ఆయన రాజ్య విస్తరణకై పనిచేయుట, ఆయనకు ఇష్టమైనది చేయుట, ఆయన సువార్తను తెలియచెప్పుట, ఆయన విశ్వాసుల సంఖ్యను పెంచుట, ఇవియే నాకిష్టమైనవని నీవు అనుకొనుము. అదియే నీ ఏకైక లక్ష్యముగా ఉంచుకొనుము. అది సాధించినప్పుడు, దేవా, ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిమ్ము అని నీవు చెప్పుదువు. ఈ వాక్య భాగంలో కీర్తనాకారుడు చెప్పదలుచుకున్న రెండో అంశము, నా ప్రాణమా దేవునిని సంతోషపరచుటను గూర్చి తప్ప దేనిని గూర్చియు చింతింపకము. బహుశా ప్రతి విషయంలో అతిగా చింతించేవారే ఈ లోకంలో అత్యధిక దౌర్భాగ్యులు. రేపేమి జరుగునో అని ఎక్కువగా ఆలోచించేవారు ఈ రోజును బట్టి ఆనందించలేరు. అట్టివారు ప్రతి సందర్భములోనూ తమకు కీడు కలుగునేమోనని చింతిస్తూ ఉంటారు. తమ సంతోషాల కంటే కష్టాల గురించే ఎక్కువగా ఆలోచించేవారు మనుషులందరిలో అత్యధిక దౌర్భాగ్యులు. దావీదు తన ప్రాణంతో ఇలా చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా దేవుని గూర్చి తప్ప మరి దేనిని గూర్చి ఎక్కువగా ఆలోచించవద్దు. ఆయన నీ గురించి చింతించుచున్నాడు కనుక నీ భారమంతయు ఆయన మీద మోపుము. ఆయనను ప్రేమించుట, ఆయన సేవ చేయుట మాత్రమే నీ పనిగా కలిగియుండు. అప్పుడు నీవు దేనిని గూర్చి చింతింపనవసరం లేదు. మీలో చాలామంది మీ జీవిత నిర్ణయాల విషయమై ఏ అడుగు వేస్తే ఏ అపాయం సంభవించునో అని నిదానముగా వ్యవహరిస్తున్నారు. మీరు దేవుని మీద మీ దృష్టి ఉంచిన యెడల తిన్నని దారిలో నిశ్చయతతో ఆయన కృప ద్వారా సాగిపోగలరు. నరకద్వారముల గుండా వెళ్ళవలసి వచ్చినా దేవుడు నిన్ను నడిపిస్తే అది పరలోకంగా మారిపోతుంది. దేవునిని సంతోషపరచాలని తప్ప మరి ఏ చింతయు లేక భారమంతా ఆయనపై మోపే విశ్వాసమునకు సాటి అయినది మరొకటి లేదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినప్పటికీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరించబడలేదు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీయు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవుని నడిపింపు ద్వారా కలుగు సమృద్ధిపై ఆధారపడే వ్యక్తి ఎంత ధన్యుడు. దేవుడు నాకు కొద్దిగా మాత్రమే ఇచ్చిన యెడల అది నాకు సరిపోతుంది. ఒకవేళ దేవుడు అధికంగా ఇచ్చినను అది నాకు ఎక్కువ కాదు. ఎందుకంటే తక్కువగా ఉన్నవారికి నా సంపదను పంచిపెట్టెదను. తప్పక అతనికి ఆహారము దొరుకును. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును అని చెప్పిన దేవుని యందే నేను విశ్వాసముంచెదను. కరువు వచ్చినను నేను ఆకలితో పస్తుండను. కాలువలు ఎండిపోయినను ఆకాశ జలములతో ఆయన నా దాహము తీర్చును. ఈ లోకంలో ఏమి సంభవించినను ఏ కీడుకు నేను భయపడక సురక్షితముగా ఉందును. మనలో కొంతమంది తాము నిజమైన స్వాతంత్రం కలిగి ఉన్నామని చెప్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి ఒకరు నాకు తెలుసు. అతడు చర్చి వారు ప్రతివారం ఇచ్చే కొద్దిపాటి డబ్బుపై, స్నేహితుల ఉపకారంపై ఆధారపడి జీవిస్తున్నాడు. అయితే అతడు తన రోగములోనూ, దీనస్థితిలోనూ దేవుడే తనను చూచుకొనును అని చెప్తుంటాడు. నాకు ఎక్కువ అవసరత ఉందని తెలిస్తే నా తండ్రి నాకు ఎక్కువగా పంపిస్తాడు. ఒకవేళ చర్చి వారు త్వరలో తాము ఇచ్చు మొత్తమును నిలిపివేస్తారేమో అని ఎవరైనా అంటే,
దానికి అతడు ఒక చిరునవ్వుతో దేవుడే తన ఆర్థిక మంత్రి అని, ఒక మార్గంలో కాకపోతే ఇంకొక మార్గంలో దేవుడు తన అవసరతలు తీరుస్తాడని, తనకు లేమి కలుగకుండా దేవుడే చూచుకుంటాడని అంటాడు. ఎందుకంటే యెహోవా కొరకు కనిపెట్టుకుని వారికి ఏ మేలును కొదువయ్యి ఉండదు అని చెప్తాడు. కేవలం దేవుని మీద ఆధారపడు స్వాతంత్రమే సరియైన స్వాతంత్రము. నా ప్రాణమా దేవునిని సేవించుటయు, ఆయన కొరకు కనిపెట్టుకుని యుండుట మాత్రమే నీ పనిగా పెట్టుకొనుము. నా ప్రాణమా మరి దేనియందు విశ్వాసముంచక దేవుని మీద మాత్రమే ఆధారపడుము అని దావీదు యొక్క ఉద్దేశము. దేవుని సృష్టి ఈ వాక్య భాగమును బహు చక్కగా వివరించుచున్నది. దేవునిని మాత్రమే స్తంభముగా కలిగి ఉండమని దావీదు తన ప్రాణమునకు ఆజ్ఞాపించుచున్నాడు. ఈ ప్రపంచము దేవుని యొక్క శక్తిని ఎలా ప్రదర్శిస్తుందో మీరెప్పుడైనా గమనించారా? అది ఏ ఆధారము లేక శూన్యములో వేలాడుచున్నది. పునాదులు లేని మహావిశ్వమును గమనించండి. అది నిరాధారమైనప్పటికీ ఎప్పుడూ విఫలము కాలేదు. దేవుడే ఈ ప్రపంచమును శూన్యములో వేలాడచేశాడు. నక్షత్రములు రాలిపోకుండా గొలుసుతో కట్టబడినట్లు ఈ విశ్వమునకు పునాది వేసిన దేవుడే వాటిని ఆకాశంలో ఎత్తిపట్టుకొని ఉన్నాడు. దేవుని సృష్టిలో రెండవదిగా క్రైస్తవుడు కనిపిస్తున్నాడు. అతని విశ్వాసము కూడా పడిపోకుండా కాపాడు దేవుని వాగ్దానముల మీదనే ఆధారపడి ఉండవలను. మరి దేని మీదను క్రైస్తవుడు ఆధారపడకూడదు. అయితే మనము బుద్ధిహీనులం. మనము దేవునిని కాక ఇతరమైన వాటిని ఆధారం చేసుకుంటాము. ఒక వర్తకుని వద్ద వ్యాపారమంతటినీ గూర్చిన అవగాహన కలిగిన పనివాడు ఉన్నాడు. ఒకవేళ ఆ పనివాడు చనిపోతే లేక ఉద్యోగం మానివేస్తే తన వ్యాపారం ఏమైపోతుందోనని ఆ వర్తకుడు చింతిస్తూ ఉంటాడు. అయ్యో వర్తకుడా! నీవు దైవభక్తి కలిగిన వానివైతే నీ నమ్మకం ఎక్కడ ఉండాలో నీవు తెలుసుకోవాలి. అది నీ పనివాని యందు కాదు కానీ నీ దేవుని యందు మాత్రమే ఉండాలి. నేను దేవునిని ఎంతో ప్రేమిస్తున్నాను కానీ నా భర్త చనిపోతే నా పోషణ ఎలా అని భార్య ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యో! నీ దేవుడు నీ భర్త కంటే తక్కువగా నిన్ను ప్రేమిస్తాడని నువ్వు ఎలా తలంచుచున్నావు? దేవుని యందు నీ విశ్వాసముంచుము. ఆయనను మాత్రమే నీ ఆదరణకర్తగా చేసుకొనుము. ఆయన తన ఐశ్వర్య సమృద్ధిలో నుండి నీ ప్రతి అవసరమును తీర్చును. మనము దేవుని మీద ఆధారపడి జీవించిన ఎడల మనకున్న శ్రమలలో సగం కూడా మనకుండవు. కానీ మనము దేవునిని విడిచి మనుషుల మీదనే ఎక్కువగా ఆధారపడుచున్నాము. ఒకరి మీద ఇంకొకరము ఆనుకొనుచున్నాము. మన కష్టములు చెప్పుకొనుటకు సాటి మనిషి అవసరమని భావించుచున్నాము. అయితే జాగ్రత్త సుమి, నీ స్నేహితుని మీద అనవసరముగా ఆధారపడుచు నీవు క్రీస్తు ప్రభువును అవమానించుచున్నావు. నేడు నీవు నీ స్నేహితుని బట్టి ధైర్యముగా సంతోషముగా ఉన్నావు. అయితే ఒకానొక దినమున ఆ స్నేహితుడు ఈ లోకము నుండి తీసివేయబడినప్పుడు, అయ్యో నా పరలోక స్నేహితుని మీద ఆనుకొని ఆయనే నా బలముగాను నా సహాయకుడుగాను కలిగి ఉంటే ఎంత ధన్యతగా ఉండేది అని తలంచి విలపిస్తావు. దేవుని వాక్య పరిచర్య చేయు దైవజనులకు ఇది ఒక మంచి పాఠము. కొత్తగా ప్రసంగించువారు సంఘ పెద్దల మీద ఆధారపడుదురు. సంఘ కాపరులు తమ పదోన్నతుల కొరకు సంఘములోనున్న అధికారుల మీద అధికముగా ఆధారపడుతుంటారు. అయితే మనుషుల మీద ఆధారపడక, వారి మెప్పును కోరక, వారి ఇచ్చు కానుకలను ఆశించని ప్రసంగికులు లేనంత వరకు సువార్త సత్యము యథార్థముగా బోధించబడదు. మనకు అట్టి గొప్ప దైవజనులు ఎంతైనా అవసరమయ్యున్నారు. వారు దేవుని మీద నమ్మకముంచి విశ్వాసవీరులై శత్రువుల శక్తులను సంహరిస్తారు. ఇలా దేవుని గూర్చి తప్ప మరి దేనిని గూర్చియు చింతించని భక్తులు మనలో ఉన్నప్పుడు ఈ భూమి తలక్రిందులవుతుంది. అప్పుడు దేవుడు మరలా మన దేశమును దర్శించును. ప్రియులారా, మరి ఒక విధముగా చూస్తే, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము అనగా దేవుడు మాత్రమే నీకు మార్గదర్శి అనియు ఆయనే నీ ఆశ్రయదుర్గమనియు నీ పూర్ణ హృదయముతో నమ్మటమే. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనము ముందుగా చేయు పనేంటనగా మన పొరుగువాని తలుపు తట్టటం. నా సమస్యను గూర్చి నువ్వు విన్నావా? వచ్చి నీ సలహా ఏంటో చెప్పు అని అతనిని బతిమాలుతాము. అతడు దైవ వివేకము కల వ్యక్తి అయితే మొదటగా నీవు దేవుని సన్నిధిలో మోకరించి నీ సమస్యను విన్నవించుకున్నావా అని నిన్ను ప్రశ్నిస్తాడు. యెహోవా సెలవిచ్చేంత వరకు నేను ఏ సలహా ఇవ్వలేను అని అతడు పలుకును. అయితే దేవుని యొద్ద సలహా తీసుకోవడం పిచ్చితనమని అనేకులు ఎగతాళి చేయుదురు. ఇహలోక సంబంధ విషయములలో దేవుని యొద్ద విచారణ చేయటం మూఢభక్తి అని వారంటారు. ఇది లోకులకు మూఢభక్తి కావచ్చునేమో కానీ దావీదుకు కాదు. దేవుని బిడ్డలకు అసలే కాదు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము అని దేవుని బిడ్డలు తమ ఆత్మతో చెప్పుకొందురు. క్రైస్తవుడా, నీవు నడుచు మార్గములో దేవునిని నీ దిక్సూచిగా చేసుకొనుము. సముద్రపు అలల గుండా నీ జీవిత నావ ప్రయాణించుచున్నప్పుడు
నీ చుక్కానిని ఆ సృష్టికర్తకే అప్పగించుము. నీ చుక్కానిని దేవుడు తన చిత్తము చొప్పున తిప్పుటకు, ఆజ్ఞాపించుటకు నీవు అనుమతించిన యెడల, అనేక అడ్డుబండల నుండి, ఇసుక తిన్నెల నుండి నీవు తప్పించబడెదవు. వృద్ధుడైన ఒక భక్తుడు సెలవిచ్చినట్లు, ఎప్పుడైతే క్రైస్తవుడు తన జీవితాన్ని తానే చెక్కుకోవాలని ప్రయత్నిస్తాడో, అతడు తప్పక తన చేతిని కోసుకొనును. అది ఎంతైనా సత్యము. దేవుని నడిపింపు కంటే ముందు సాగిపోవాలనుకునే క్రైస్తవుడు అవివేకముగా ప్రవర్తించుచున్నాడు. మనము దేవుని మేఘస్తంభమును, నడిపింపును గుర్తించిన తరువాతనే అడుగు ముందుకు వేయవలెను. దేవుని నడిపింపు కంటే ముందుగా వెళ్ళువారు వెనక్కి తిరిగి పరిగెత్తుకొని వచ్చుట క్షేమకరము. నీ సమస్య ఏదైనప్పటికీ దానిని సర్వోన్నతుని కృపా సింహాసనం యొద్దకు తీసుకుని రమ్ము. మోకరిల్లి, ప్రభువా నాకు మార్గము చూపించుము అని ఆయనను వేడుకొనుము. అప్పుడు నీవు తప్పు త్రోవలలో నడవవు. అయితే కొంతమంది చేయునట్లు నీవు చేయవద్దు. వారు నా యొద్దకు వచ్చి, అయ్యగారు, మీరు మా సంఘ కాపరి కాబట్టి నాకు సలహా ఇవ్వండి అని అడుగుదురు. ఒక్కోసారి అది వారి వివాహ నిమిత్తమై అడుగుతారు. అయితే నన్ను అడుగక మునిపే వారు ఏమి చేయాలో తమ హృదయములలో నిశ్చయించుకొని, ఆ తరువాత వచ్చి, అయ్యా, ఫలానా విషయంలో నేనేమి చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అని అడుగుతారు. ఇది దేవుని చిత్తమును కోరే పద్ధతి కాదు. అట్టి సమయములలో నేను ముందుగా వారిని, మీరు ఏమి చేయవలనో నిర్ణయించుకున్నారా అని ప్రశ్నిస్తాను. అనేక సందర్భములలో వారు తమ హృదయములలో ముందే ఒక తీర్మానమునకు వచ్చి ఉంటారు. అయ్యో, నీవును దేవుని సన్నిధిలో అదే విధముగా ప్రవర్తించుచున్నావేమో అని నేను భయపడుచున్నాను. మనము చేయదలిచినది ముందే నిశ్చయించుకొని, ఆ తర్వాత దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా, నేను నడవవలసిన మార్గమును నాకు చూపించుము అని కపట ప్రార్థనలు చేయుదుము. ఆ పిమ్మట మనము ముందే అనుకున్న ప్రకారము మన సొంత కార్యాచరణను జరిగించుకుంటూ వెళ్ళిపోతాము. అయినను నేను దేవుని నడిపింపు కొరకే కనిపెట్టితిని అని నువ్వు వాదించవచ్చు. నిజమే. ఆయన యొద్ద ఆలోచన అడిగితివి కానీ దానిని అనుసరించలేదు. నీవు నీ సొంత ఆలోచననే నెరవేర్చుకుంటివి. నీవు అనుకున్నట్లే దేవుడును చేయమని సెలవిచ్చిన యెడల దానిని సంతోషంతో అంగీకరిస్తావు. ఒకవేళ దేవుడు నీ సొంత ఇష్టమునకు విరోధముగా ఆజ్ఞాపించిన యెడల నీవు దానిని ఎంతమాత్రమూ చేయవు. నీవు యథార్థ హృదయముతో దేవుడు చూపించు మార్గములోనే నడవవలనని ఆశించిన యెడల నీవు ఎన్నడూనూ త్రోవ తప్పిపోవు. అది నాకు నిశ్చయముగా తెలియను. నా ప్రాణమా, అపాయకరమైన పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు దేవుని అద్భుత కాపుదల కొరకు మౌనముగా కనిపెట్టుము. లార్డ్ నెల్సన్ గారి ఆధ్వర్యములో కోపెన్ హాగన్ అను పట్టణము ముట్టడించబడినప్పుడు జరిగిన ఒక యథార్థ గాథను నావికాదళ అధికారి ఒకరు ఇట్లు వివరించెను. బాంబుల దాడితో ఆ ప్రాంతమంతయు మారుమ్రోగిన 3, 4 దినముల తర్వాత అక్కడ నేను చూచిన ఒక దృశ్యము నన్ను తీవ్ర ఆశ్చర్యమునకు గురిచేసెను అని ఆ యుద్ధరంగమున ఉన్న అధికారి సాక్ష్యమిచ్చెను. ఆ భయంకరమైన యుద్ధములో అక్కడ ఉన్న గృహములు, కర్మాగారములు అగ్నికి ఆహుతి అయిపోయినాయి. ధనికుల ప్రాసాదములేమి, దరిద్రుల గుడిసెలేమి భేదము లేకుండా అన్నియు కాలి బూడిదయ్యాయి. ఆ దేశ ప్రజలు శత్రువులకు లొంగిపోయిన కొన్ని దినముల తర్వాత నేను ఆ శిథిలముల గుండా నడుచుచుండగా చెక్కు చెదరని ఒక చిన్న గృహము నా కంట కనబడెను. ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రతి భవనమును కాలిపోయినను ఈ చిన్న ఇల్లు మాత్రము ఏమాత్రం కాలిపోలేదు. సర్వము నాశనమైన ఆ శ్మశాన వాటిక మధ్యలో ఈ ఇంటిపై మాత్రమే ఎవరో అమితమైన దయ చూపించి వదిలేసినట్లుగా అది ప్రకాశించుచుండెను. ఇది ఎవరి గృహము అని నేను విచారించగా అది ఒక క్వేకర్ సంఘ క్రైస్తవ సోదరుని ఇల్లు అని తెలిసెను. ఆ ఘోర యుద్ధ సమయంలో ఆ భక్తుడు శత్రువులను ప్రతిఘటించుట కానీ, ఇల్లు విడిచి పారిపోవుట కానీ చేయలేదు. బాంబుల వర్షం కురుస్తున్న ఆ భయంకర సమయమంతయు అతడు, అతని కుటుంబము దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించుచూనే యుండిరి. దానిని విన్నప్పుడు నీతిమంతులకు మేలు కలుగును అను దైవవాక్యము ఎంత సత్యమో నేను గ్రహించితిని. యుద్ధ దినమందు యెహోవా నీకు రక్షణ దుర్గమై నీ చుట్టూ అగ్ని ప్రాకారమై ఉండును. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అదే డానిష్ యుద్ధంలో సంభవించిన మరి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన నేను వినియున్నాను. 1807 సంవత్సరంలో కోపెన్హాగన్ పట్టణము బ్రిటిష్ వారి వశమైనప్పుడు కొంతమంది సైనికులు ఆ చుట్టుపక్కల గ్రామములను పర్యవేక్షించుటకు నియమింపబడ్డారు. ఒకానొక దినమున ముగ్గురు శత్రు సైనికులు ఆ పరిసరాలలోనున్న రైతుల గృహములను దోచుకొనవలెనని దురుద్దేశంతో బయలుదేరిరి. వారు అనేక గృహములలోనికి చొరపడ్డారు కానీ వారికి కేవలం ధ్వంసం చేయబడిన, విడిచిపెట్టబడిన గృహాలే కనిపించాయి. చివరకు వారు యాపిల్ చెట్లతో సమృద్ధిగా నిండియున్న ఒక పెద్ద తోటలోనికి ప్రవేశించిరి. వారు ఆ తోట దాటి లోపల మార్గమునకు వెళ్ళగా
వారికి ఒక చక్కని ఇల్లు కనిపించెను. ఆ స్థలమంతయు ఎంతో ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నట్లు తోచెను. ఆ సైనికులు తలుపు తెరిచి లోపలికి వెళ్ళుటకు ప్రయత్నించగా, ఆ ఇంటి యజమానురాలు భయకంపితురాలై, తన ఇద్దరు బిడ్డలను చంకన పెట్టుకుని అరుస్తూ వెనుక తలుపు గుండా బయటకు పరిగెత్తెను. సాధారణ రైతుల గృహములకు భిన్నముగా ఆ ఇల్లు ఎంతో క్రమశిక్షణతో, సకల సౌకర్యములతో నిండియుండెను. ఆ సైనికులలో ఒకడు గోడపైనున్న గడియారమును, పక్కనే ఉన్న పుస్తకముల అరను గమనించి, అందులో నుండి ఒక పుస్తకమును తీసి పేజీలను తిరగవేయసాగాను. ఆ పుస్తకంలోని భాష ఆ సైనికునికి అర్థం కాలేదు కానీ, ప్రతి పేజీనందు యేసుక్రీస్తు అను పవిత్ర నామము స్పష్టముగా వ్రాయబడియుండుట అతడు కనుగొనెను. ఇంతలో ఆ ఇంటి యజమాని వెనుక తలుపు గుండా లోపలికి వచ్చెను. ఒక సైనికుడు ఆ రైతును చూచి ఖడ్గము చూపి బెదిరిస్తూ తమకు భోజన వస్తువులను, సరుకులను ఇవ్వవలెనని బలవంతపెట్టెను. అయితే ఆ గృహ యజమాని ఏమాత్రం జడియక ధైర్యముతో తల అడ్డముగా ఊపెను. ఇంతలో ఆ పుస్తకమును చూస్తున్న సైనికుడు యజమాని యొద్దకు వచ్చి, ఆ గ్రంథములోనున్న యేసు నామమును చూపిస్తూ తన చేతిని గుండెపై ఉంచుకొని ఆకాశము వైపు చూపెను. తానును క్రీస్తు విశ్వాసినే అని ఆ విధముగా తెలియచేసెను. వెంటనే ఆ రైతు సంతోషభరితుడై ఆ సైనికుని చేతిని పట్టుకుని గట్టిగా కుదిపి ఇంట్లో నుండి బయటకు పరిగెత్తెను. అతడు తన భార్యాబిడ్డలను తిరిగి లోపలికి తోడ్కొని వచ్చి ఆ సైనికులకు పాలు, కోడిగుడ్లు, మాంసమును ఉచితముగా వడ్డించెను. వారిలో భక్తిపరులైన ఇద్దరు సైనికులు ఆ సరుకులకు ప్రతిగా కొంత ద్రవ్యమును ఆ రైతుకు ఇచ్చుటకు ప్రయత్నించగా అతడు దానిని నిరాకరించెను. అయినను ఆ ఇద్దరు సైనికులు మూడవ వానికి ఇష్టం లేకపోయినప్పటికీ బలవంతముగా ఆ ద్రవ్యమును రైతు చేతిలో పెట్టిరి. ఆ సైనికులు తిరిగి వెళ్తూ, అయ్యా, ఆ అందమైన గడియారము శత్రువుల కంటపడకుండా దాచుకొనుట మంచిది అని సలహా ఇచ్చిరి. అందుకు ఆ భక్తుడు, నేను ఏ అపాయమునకును భయపడను, నా దేవుని యందు నేను నమ్మికయుంచి ఉన్నాను అని పలికెను. అంతేకాక అతడు, నా పొరుగువారందరూ ఇండ్లు విడిచి పారిపోయిరి, వారి ఇండ్లు దోపిడీకి గురైనవి, కానీ నా తోటలోని చెట్లకున్న ఒక యాపిల్ పండును కూడా నేను కోల్పోలేదు అని సాక్ష్యమిచ్చెను. కత్తి పట్టుకొనివాడు కత్తి చేతనే కూలును అను ప్రభువు వాక్యము నెరిగి అతడు ఎవ్వరిని ఎదిరించలేదు. అతడు నమ్మిన పరమదేవుడు అతనికి ఏ కీడును కలుగనీయలేదు. పూర్వకాలమందు ఐర్లాండ్ దేశంలో ప్రొటెస్టెంట్లపై జరిగిన ఘోర మారణ హోమములో అనేక వేల మంది క్వేకర్ భక్తులుండగా వారిలో ఇద్దరు మాత్రమే హతము చేయబడ్డారు. ఎందుకనగా ఆ ఇద్దరు మాత్రమే దైవ నియమములకు కట్టుబడక తప్పిపోయిరి. వారిలో ఒకడు భయపడి పారిపోయి దాక్కొనగా, మరి ఒకడు రక్షణ కొరకు తన ఇంట్లో ఆయుధములను ఉంచుకొనెను. మిగిలిన వారైతే ఎటువంటి ఆయుధములు లేనివారైనను అమితాగ్రహముతోనున్న రోమన్ క్యాథలిక్ సైనికుల మధ్య నుండి ధైర్యముగా నడిచి వెళ్ళిరి. అయినను వారికి ఏ హానియూ కలుగలేదు. ఏలయనగా వారు ఇజ్రాయేలు దేవునిని ఆశ్రయించి ముందుకు సాగిరి. ఇతర మనుష్యులపై కత్తినెత్తుట ధర్మము కాదు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంపను కూడా తిప్పవలను. కృతజ్ఞత లేని వారి పట్ల దయాళుడవై ఉండవలను. మిమ్మును శపించు వారిని దీవించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. క్రీస్తు ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలను వారు పూర్ణ మనస్సుతో అనుసరించిరి. అయితే మనమేమో అట్లు చేయుటకు సిగ్గుపడుచున్నాము. దేవుని యందు సంపూర్ణ విశ్వాసముంచుటకు మన హృదయములు సమ్మతించవు. మనము ఈ ఆజ్ఞలను నెరవేర్చనంత వరకు దేవుని మహిమను చూడలేము. విశ్వాసం యొక్క మహాత్మ్యమును గాని, మనల్ని కాపాడగల దేవుని బాహుబలమును కానీ మనం ఎరుగలేము. మన జీవితములలో వాటిని అనుభవపూర్వకముగా రుచి చూడలేము. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ప్రతి ఒక్కరి స్థితిగతులు నాకు తెలియకపోవచ్చును. కానీ ఈ పరిశుద్ధ వాక్యమునకు సమతూగే అనేక నిదర్శనములు నా యొద్ద ఉన్నవి. మీలో దరిద్రుడైన క్రైస్తవుడు ఒకడుండవచ్చును. రేపటి దినమున తనకు భోజనం ఎలా లభించునో అతనికి తెలియదు. సహోదరుడా, ఆలకించుము. ఆకాశ పక్షులను, కాకులను పోషించు దేవుడు నిన్ను ఆకలితో అలమటించనివ్వడు. నీ స్నేహితుల నుండి ఆదరణను వెదకకుము. దేవుని సన్నిధిలోనే నీ విన్నపములు తెలియచేయము. దేవుని వాక్యము సత్యము. ఆయన నిన్ను ఎంతమాత్రమును చేయి విడువడు. పరమతండ్రి తన కుమారులను ఆకలిచే చావనిచ్చునా? అట్లు కానేరదు. 1000 కొండల మీది పశువులన్నీయు ఆయనవే. ఒకవేళ ఆయనకు ఆకలి కలిగినను అది మనతో సెలవీయడు. ఆయన తన మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరమును తీర్చలేడా? జీవించు ప్రతి ప్రాణిని ఆయనే పోషించుచున్నాడు. వారి ప్రతి అవసరమును ఆయన తన హస్తముతో తీర్చుచున్నాడు.
పొలంలోని పంటను పండించువాడు ఆయనే, లోయలను ఆహారంతో నింపువాడు ఆయనే. అట్టి దేవుడు నిన్ను గూర్చి మర్చిపోవునా? ఒకవేళ నీవు నీ ఘనతను గూర్చి చింతించుచున్నావా? ఎవరైనా నిన్ను దూషించుచున్నారా? నీ పేరు చెడిపోవచ్చున్నదని ఆందోళన చెందుచున్నావా? నీపై అపనిందలు వేయువారిపై నీవు న్యాయస్థానములకు వెళ్ళవద్దు. యెహోవా కొరకే కనిపెట్టుకొనియుండుము. ఒకవేళ వార్తాపత్రికలలో నీ గూర్చి అవమానకరముగా రాయబడినప్పటికినీ ఊరకుండుము. నీవు ప్రత్యుత్తరమియ్యక మౌనముగా ఉండుము. పగ తీర్చుట నా పని, నేనే ప్రతీకారము చేయుదును అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. క్రియలలో గాని, మాటలలో గాని ఎవరినీ ఎదిరింపకము. నీపై పడే నిందలను నీవు శారీరకముగా ఎదిరింపకము. లేని యెడల అవి మరింత ప్రజ్వరిల్లును. నీ నిశ్శబ్దమే నీపై పడే దూషణలను అణిచివేయును. కాలుటకు కర్రలు లేని యెడల అగ్ని ఆరిపోవును కదా! నీవు వాదించక ఊరకుండిన యెడల నీపై ఉన్న నిందలు కూడా సమసిపోవును. మౌనముగా దేవుని కొరకు కనిపెట్టుకొనియుండుము. ఇంకా ఏ ఇతర ఇబ్బందులలో, శ్రమలలో నీవున్నావు? నీ బిడ్డను కోల్పోవుదువని భయపడుచున్నావా? నీ భర్త రోగగ్రస్తుడై ఉన్నాడా? నీ భార్య ఆరోగ్యము క్షీణించుచున్నదా? ఇవి ఎంతో కఠినమైన వేదనలు. ఇవి మన ఆత్మలను మరింత కృంగదీయును. మనకు ప్రియమైన వారు వ్యాధితో బాధపడుచుండగా మనం ఏమీ చేయలేము. అట్టి నిస్సహాయ స్థితిలో ఉండుట నిజముగా బహు కష్టము. బలమైన విశ్వాసులు సైతము ఇట్టి పరిస్థితులలో విలపింతురు. తన ప్రియులు రోగశయ్యపై ఉన్నప్పుడు మానవుని హృదయము వేగముగా కొట్టుకొనును. అయినను నీవు నీ దేవుని కొరకు కనిపెట్టుకొనియుండుము. నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థించుము. నీకు ప్రియమైన వారి అనారోగ్య స్థితిని దేవునికి విన్నవించుకొనుము. నీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించుము. ప్రభువా, నీ చిత్తమైతే ఈ శ్రమ నుండి నన్ను తప్పించుము. నా ప్రియులను నా యొద్ద నుండి తీసివేయకము అని దేవుని వేడుకొనుము. నీవు నన్ను చంపినను నీ కొరకే నేను కనిపెట్టుదును అని గట్టిగా చెప్పుము. ఒకవేళ వారిని నీవు నా యొద్ద నుండి తీసివేసినను నేను విలపించను. నేను నీ పట్ల అసంతృప్తి చెందను. ఏలయనగా వారు నా వారై ఉండకమునుపే సంపూర్ణముగా నీ వారై ఉన్నారు అని ఆయనతో పలుకుము. దేవుని యొక్క ఒక కనుసైగ ఈ సమస్యలన్నిటినీ చక్కదిద్దును. నేను దేవుని కొరకు కనిపెట్టుదును అని నీవు నోరారా చెప్పగలిగితే చాలు. అది నీ వేదనల నుండి నీకు అమితమైన ఉపశమనము కలిగించును. కలవరపడుచున్న క్రైస్తవుడా, ఆలకించుము. నీ విచారగ్రస్తమైన ముఖముతో నీ దేవుణ్ణి అవమానపరచకుము. రమ్ము, నీ భారమును యెహోవా మీద మోపుము. గొప్ప భారము చేత నీవు తొట్రుపడుచున్నావు. కాని అది ఆయనకు ఎంతమాత్రమును భారము కాదు. నీకైతే ఇది పర్వతమంత భారం కావచ్చు. కాని ఆయనకు అది కేవలం ధూళితో సమానం. నిత్యుడైన దేవుని బాహువులు ఈ భారమును మోయుటకు సిద్ధముగా ఉన్నవి. అలాంటప్పుడు ఆ భారమును నీ సొంత భుజములపై మోయుటకు ఎందుకు ఇష్టపడుచున్నావు? వద్దు, నీ భయములను దిగనాడుము. ఆయన యందు నమ్మికయుంచి దిగులు పడకుము. దేవుడు నీ నిట్టూర్పులు ఆలకించుచున్నాడు. నీ కన్నీటిని లెక్కించుచున్నాడు. తగిన సమయమందు ఆయన నీ తలను పైకెత్తును. కృంగిపోయిన వేళలలో తన దేవునిని బట్టి ధైర్యము కలిగి ఉండవలను. అప్పుడే క్రైస్తవుని భక్తి అందలి దైవశక్తి మహిమతో ప్రదర్శించబడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అట్టి శ్రమలన్నిటినీ ఓర్చుకునే బలము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. చివరగా నేను నిరీక్షణను గూర్చి క్లుప్తముగా వివరించెదను. ఆ పిమ్మట నా మాటలను ముగింతును. కీర్తనాకారుడైన దావీదు తన ప్రాణముతో ఇట్లనుచున్నాడు: నా ప్రాణమా, దేవుని కొరకు మాత్రమే కనిపెట్టుము. ఏలయనగా అతనికి ఈ లోకమందు మరి ఎక్కడా నిరీక్షణాధారము లేదు. ఈ లోకరీతిగా లోకులు ప్రవర్తింతురు. ఏ స్థలమందు తమకు లాభం గాని సంపద గాని దొరుకునో వారు చూతురు. ఆయా స్థలముల యందే దాని కొరకు ఎంతైనా కనిపెట్టుకుని ఉంటారు. అట్లే దావీదు కూడా తన ప్రాణమును హెచ్చరించుచున్నాడు. దేవుని సన్నిధిలోనే కనిపెట్టుకుని ఉండుము అని ఆజ్ఞాపించుచున్నాడు. తనకు కావలసిన సకల ఆశీర్వాదములు ఆ సృష్టికర్త యొద్దనే లభించునని అతడు నమ్మెను. దైవకృప ద్వారా తనకు రక్షణ ద్వారము తెరువబడునని ఆశించెను. ఆ ద్వారము యొద్దనే అతడు కనిపెట్టుకుని ఉండెను. నరుడా, దేవుని నుండి కాక ఈ లోకము నుండి నీవు దేనిని ఆశించుచున్నావు? అది నీకు లభింపదు. ఒకవేళ లభించినను అది నీకు ఆశీర్వాదము కాదు, అది శాపముగానే పరిణమించును. నీవు దేని కొరకైనా దేవుని యొద్ద నుండి మాత్రమే ఆశించవలెను. అదియే సరి అని ఎదురుచూపు. నీవు మరణించు వరకు భుజించుటకు ఆహారమును ఆశిస్తావు కదా, ధరించుటకు వస్త్రములను ఆశిస్తావు కదా. అయితే వాటి కొరకు నీవు ఎవరి వైపు చూచుచున్నావు? జీవము గల దేవుని మీద కాక లోక సంబంధమైన బ్యాంకునందు నీకున్న డబ్బు మీద నమ్మకం ఉంచావా? వడ్డీ మీదనే నీ ఆధారము ఉంచితివా?
అట్లయితే ఆ ఆదాయ మార్గములలో యెహోవా కొన్ని ఆటంకములను కలుగజేయవచ్చును. బహుశా ఆ ధనము నీ అవసరములను తీర్చవచ్చునేమో, కానీ నీవు సంతోషముగా, సౌఖ్యముగా ఉండుటకు అది ఎంతమాత్రమునూ చాలదు. నీకు ఒక గొప్ప వ్యాపారము ఉన్నందున నీకు కావలసినంత డబ్బు క్రమంగా వచ్చునని తలంచుచున్నావా? అయితే ఆ మిల్లులు అగ్నికి ఆహుతి కావచ్చును, లేదా ఆ వ్యాపారము నేలమట్టము కావచ్చును. నీవు కష్టపడి పొందిన ఆ అభివృద్ధి అంతయు వేరొకని చేతిలోనికి వెళ్ళిపోవచ్చును. నీ ధనమే నీకు ఆశ్రయమైతే నీవు ఎంతో ఘనుడవైనప్పటికినీ ఒకే దినమున దరిద్రుడిగా మారగలవు. ఈ లోకము నుండి నీవు ఏ మేలు ఆశించినను అది ఆఖరకు నిరాశగానే మిగులును. నేనును మరణించు వరకు నాకు కావలసినవన్నీ పొందుకోవాలని ఆశించుచున్నాను. అయితే నేను వాటిని లోకము నుండి ఆశించను. విశ్వాసము అను పరలోక బ్యాంకు నుండి దేవుడు వాటిని అనుగ్రహించునని నమ్ముచున్నాను. ఆయన తన ఐశ్వర్య సమృద్ధి చొప్పున నాకు ఇచ్చునని పూర్ణముగా నమ్ముచున్నాను. యెహోవానే నా సంపదగా, నా బ్యాంకుగా కలిగి ఉండాలని ఆశించుచున్నాను. ఏలయనగా ఆయన ఎన్నడునూ విఫలమవ్వడు. తన వాగ్దానములను నెరవేర్చుటలో ఆయన ఎన్నడూనూ తప్పిపోడు. ఆయన ఇచ్చిన వాగ్దానముల నెరవేర్పు కొరకు మనము ఆయన కృపా సింహాసనమును సమీపిద్దాం. అప్పుడు మనల్ని ఆయన వట్టి చేతులతో ఎన్నడూ పంపించడు. నీ అనుదిన భౌతిక అవసరముల కొరకు కూడా నీవు దేవునినే ఆశ్రయింపవలెను. అయినను మన దైనందిన అవసరములు బహు అల్పమైనవి. జరిగిన ఒక సంఘటనను నేను వినియున్నాను. ఒకానొక దినమున ఒక రాజు తన గుర్రపుశాల యొద్దకు వెళ్ళెను. అక్కడ పనిచేయుచున్న ఒక చిన్న బాలుడు ఆనందముతో పాటలు పాడుట వినెను. ఆ రాజు జాన్ అను ఆ బాలుని పిలిచెను. జాన్, నీవు చేసే పనికి నీకు లభించే జీతం ఎంత అని ప్రశ్నించెను. అందుకు ఆ బాలుడు వినయంతో ప్రత్యుత్తరమిచ్చెను. అయ్యా, నాకు అనుదిన భోజనము, ధరించుటకు వస్త్రములు జీతముగా ఇవ్వబడుచున్నవి అనెను. అప్పుడు ఆ రాజు నవ్వి ఇట్లనెను, నేను ఈ దేశమును ఏలుచున్నప్పటికినీ నా పనికి నేను పొందుకునేవి కూడా అవే కదా అనెను. నిజమే, ఈ భూమిపై ప్రతి నరుడును పొందుకొనగలిగినది అన్నవస్త్రములు మాత్రమే. నీవు పొందుకునే మిగతా ఆస్తిపాస్తులన్నీ కేవలం నీ కన్నులు చూచుట కొరకు మాత్రమే ఉపయోగపడును. అలాగే నీ చుట్టూనున్న లోకులు కూడా వాటిని చూచి ఆనందించగలరు తప్ప వాటి వల్ల అంతకంటే ఎక్కువ ప్రయోజనము లేదు. ఒకానొక సమయమందు దీనుడైన ఒక చైనా దేశపు బీదవాడు ఉండెను. అతడు అధికారమునందున్న ఒక గొప్ప అధికారికి సాష్టాంగపడి నమస్కరించెను. ఆ అధికారి అమూల్యమైన రత్న ఆభరణములను ధరించియుండెను. ఆ బీదవాడు ఆ అధికారిని చూచి ఇట్లనెను, అయ్యా, మీ ఆభరణములను బట్టి మీకు వందనములు అని పలికెను. దానికి ఆ అధికారి బహుగా ఆశ్చర్యపడెను. మరుసటి దినమున కూడా ఆ దరిద్రుడు ఆ అధికారి చెంతకు వచ్చెను. అయ్యా, మీ ఆభరణములకు నా కృతజ్ఞతలు అని అదే విధముగా పలికెను. ఎందు నిమిత్తము నాకు కృతజ్ఞతలు చెప్పుచున్నావు అని ఆ అధికారి ఆశ్చర్యంతో ప్రశ్నించెను. అందుకు ఆ దీనుడు, అయ్యా, నేను మీ అమూల్యమైన ఆభరణములను ప్రతిదినము చూచుచున్నాను. మీరును అదే చేయుచున్నారు. వ్యత్యాసమేమనగా మీరు వాటి భారమును మోయవలెను. రాత్రివేళలందు దొంగల భయము చేత వాటిని ఎంతో జాగ్రత్తగా భద్రపరచవలెను కదా! కాబట్టి మీరు వాటిని బట్టి ఎంతగా ఆనందిస్తున్నారో, నేనును ఏ భారము లేకుండా అంతగా ఆనందిస్తున్నాను అని ప్రత్యుత్తరమిచ్చెను. ప్రియ స్నేహితులారా, మనము ఇహలోక ఐశ్వర్యవంతులము కాకపోయినను, దైవికమైన సంతృప్తి మనలను నిజమైన ధనవంతులనుగా ఉంచును. దైవభక్తితో కూడిన సంతృప్తి మనకు విస్తారమైన పంటలతోనూ, భూసంపదలతోనూ సమానమయ్యున్నది. నీకు కొద్దిపాటి ఆస్తి ఉన్నను దానియందు నీవు బహుగా ఆనందించగలవు. అయితే వీటన్నిటికంటే శ్రేష్టమైన పరలోక సంబంధమైన వాటి కొరకే మనము నిరీక్షించుచున్నాము. మనము మరణించిన తరువాత కూడా మనము ఆయన యందు నిరీక్షణ కలిగియుందుము. మనము మరణపడకపై ఉన్నప్పుడు ఆయన మన ఆత్మలను తన పరలోక ఒడిలోనికి చేర్చుకొనుటకు తేజోమయులైన దేవదూతలను పంపించునని మనము నిశ్చయముగా నమ్ముచున్నాము. మన నాడి కొట్టుకోవటం ఆగిపోవచ్చున్నప్పుడు తేజోమయుడైన దేవదూత మన ప్రక్కన నిలిచి మన కన్నులపైనున్న ఇహలోక ముసుగును తొలగించి చిరునవ్వుతో, సోదరుడా, సమయం ఆసన్నమైనది, ఇక వెళ్దామురా అని ప్రేమతో పిలుచును. మనల్ని పరలోకంలోనికి తోడ్కొని వెళ్ళుటకు తేజోరథములు సిద్ధముగా ఉండునని మనము నిరీక్షించుటలేదా? ఆ రథములు మనల్ని ఉన్నత స్థలములపైకి, పరలోకపు సువర్ణ ద్వారములనొద్దకు కొనిపోవును. అప్పుడు ఆ పరలోక ద్వారములు బార్లా తెరవబడి, దేవునిచే ఆశీర్వదించబడిన వాడా, లోకము పుట్టక మునిపే నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుము అని దేవదూతలు మనల్ని ఘనముగా ఆహ్వానింతురు. మనకు అక్షయమైన మహిమా కిరీటము ఇవ్వబడునని మనము నిరీక్షించుచున్నాము.
ఈ మట్టి శరీరమును విడిచి మనము అక్షయమైన మహిమా శరీరమును ధరించుకొని ఆకాశ మండలమందు ప్రకాశించు తేజో నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశింతుము. ఆ పరలోక ప్రకాశమందును ఆనందమందును మనము పాలుపొంది నిత్యము ఆశీర్వదింపబడదము. దుఃఖముతోనూ ఘోర పాపముతోనూ నిండియున్న ఈ లోకమునకు బహుదూరముగా మనము మన పరమదేవుని మహిమలో సదాకాలము దాచబడుదుము. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. నీ ఆశ అంతయు దేవుని మీదనే ఉన్న ఎడల ఆయన కొరకే జీవించుము. ఆయనను ఆరాధించుటయే నీ ఏకైక ఆకాంక్షగా కలిగియుండుము. పరలోక ఐశ్వర్యము మీదే నీ మనస్సు లగ్నము చేసుకొనుము. అయితే దేవుడు నీకు తోడై ఉండిన ఎడల ఈ లోకంలో కూడా నీవు క్షేమముగా ఉండగలవని గ్రహించుము. ఓ నరులారా, రేపటి దినమును గూర్చి చింతపడకుడి. మీ పరమ తండ్రి మీకు కావలసిన వాటిని సిద్ధపరచును అని ఒక చిన్న పక్షి చెట్టు కొమ్మ మీద కూర్చుని మధురముగా పాడుచున్నట్లు భక్తుడైన మార్టిన్ లూథర్ వివరించెను. ఆ పక్షి తన యొద్దనున్న చిన్న ధాన్యపు గంజును తిని ఏ చింతయు లేక మరలా గానము చేయసాగెను. ఆ పక్షికి ఎటువంటి ధాన్యపు కొట్లు గాని, రేపటి కొరకు గింజలు దాచుకునే స్థలము కానీ లేదు. కాబట్టి ఓ మానవులారా, రేపటిని గూర్చి చింతపడకుడి. దేవుడు మీకు కావలసిన వాటన్నిటినీ సమకూర్చును. క్రైస్తవ్యము అనుగ్రహించు శాంతి సమాధానముల కొరకైనను మానవుడు క్రీస్తునందు విశ్వాసముంచుట ఎంతో ఆవశ్యకమై ఉన్నది. కనీసము ఈ లోకంలో చింతలేని జీవితం జీవించుట కొరకైనను సృష్టికర్తను నమ్ముకొనుట ఎంత ధన్యత. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును అను లేఖనమును జ్ఞాపకం చేసుకొనుడి. క్రీస్తు బలియాగము ద్వారా మాత్రమే మనము పరలోక రాజ్యములోనికి ప్రవేశించగలమని పూర్ణముగా నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. మొదటగా హృదయమందు విశ్వాసముంచుట, ఆ పిమ్మట బాప్తిస్మము పొందుట. బాప్తిస్మం అనగా నీవు ప్రభువును విశ్వసించుచున్నావు అనుటకు బాహ్య సూచనయై ఉన్నది. దేవుని మహాకృప ద్వారా మన పాపములు క్షమింపబడినవని నమ్మి మన దోషములు కడిగివేయబడుటకు, మనలను మనము దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొనుటకు గుర్తుగా బాప్తిస్మము పొందుట ద్వారా మనము రక్షణ పొందుదుము. ఈ రెండు ఆజ్ఞలను పాటించుటకు దేవుడు మనకు తన కృపను అనుగ్రహించునుగాక. అయితే నమ్మని వానికి శిక్ష విధింపబడును అని లేఖనములు హెచ్చరించుచున్నవి. క్రీస్తు రక్షణను నిర్లక్ష్యం చేసినవాడు నిత్యనాశనమునకు గురియగును. ఈ వాక్యమును వినుచున్న మీలో ఎవరునూ ఆ భయంకరమైన నరక నాశనమునకు గురికాకూడదని నా హృదయపూర్వక ప్రార్థన. ఆమెన్.